కానీ ఎక్కడికి తీసుకెళ్లారో ఏంటో మాత్రం నాకు తెలియదు మేడం. అది మీరే కనిపెట్టాలి మేడం. అసలు ఇదంతా మీరెలా? ఆ రోజు మీ దగ్గరికి వచ్చి మెడిసిన్ తీసుకున్నాను మేడం. బాగా పనిచేసింది మేడం. మళ్ళీ వచ్చి మా ఇంట్లో వాళ్ళకి కూడా తీసుకెళ్ళాను మేడం. ఇప్పుడు మా వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు మేడం. అందుకోసమే మీకు ఈ సాయం చేస్తున్నాను మేడం. నా పేరు మాత్రం బయటకు రానివ్వకండి. కనిష్క మేడంకి తెలిస్తే నన్ను నా కుటుంబాన్ని మాయం చేస్తారు మేడం. హోసే కనిష్క, పాపం పండినప్పుడు, రోగం ముదిరినప్పుడు ఇలాంటి పైత్యపు పనులే చేస్తారు. నువ్వే ఏదో చేశావని నాకు అనుమానం మాత్రమే ఉండేది. ఇప్పుడు నువ్వే ఇదంతా చేశావని క్లారిటీ వచ్చింది. నీ ఆట ఎలా కట్టించాలో, రాహుల్ బాబుని ఎలా కాపాడుకోవాలో, రాజీవ్ బాబు గారిని ఎలా విడిపించాలో, నీ అంతు ఎలా చూడాలో ఇదంతా నాకు తెలుసు. అభి, వచ్చావా? ఇంత లేట్ అయిందేంటి? ట్రాఫిక్ బాగా ఎక్కువ ఉంది అభి. ఇంతకీ ఏంటి సంగతి? ఏదో ప్లాన్ ఉందని చెప్పావు. సరే చెప్తాను, విను. పద వెళ్దాం. సరే పద. అబ్బి, నా ప్లేస్కి వచ్చి నన్నే కొట్టావు కదా. నీ చేత నరకం స్పెల్లింగ్ రాయించకపోతే నా పేరు కనిష్కే కాదు, రాహుల్ని నేనే కిడ్నాప్ చేయించానని నీకు తెలిసిపోయినా రాహుల్ ఎక్కడున్నాడో మాత్రం నువ్వు తెలుసుకోలేవు. నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ విధించుకోలేని వల విసురుతాను. నిన్ను, నీ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచి తీరుతాను. హలో కనిష్క గారు. ఎస్ఐ గారు, మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ రాజీవ్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేయడానికి వీల్లేదు. ఎంత కావాలన్నా ఇస్తాను, ఏం కావాలన్నా చేస్తాను. వాడు మాత్రం కటకటాల అంచులు దాటి అడుగు బయట పెట్టే ప్రసక్తే రాకూడదు. ఇంతకీ నా డబ్బులు ఎక్కడున్నాయో చెప్పారా? ఇంకా చెప్పలేదు మేడం. ఏంటి, ఇంకా చెప్పలేదా? మీరు ఊరికే బుజ్జగిస్తూ కూర్చున్నారా? లాఠీలు విరగ్గొడతారో, వాళ్ళు ఎముకలు విరగ్గొడతారో నాకు తెలీదు. వాళ్ళ నోటి నుంచి నిజం కక్కించండి. నా డబ్బు ఎక్కడుందో చెప్పించండి. ఆ రాజీవ్కి మాత్రం నేను చెప్పినట్టు ఇంకాస్త స్పెషల్ కోటింగ్ ఇవ్వండి. అర్థమైందా? ఓకే మేడం. సీ యూ. నన్ను వదలండి. ఎంత ధైర్యం మీకు? నేనెవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? వదలండి.